హాయ్ ఫ్రెండ్స్, నేను బస్మతి. వెల్కమ్ టు కమనియా రెసిపీస్. ఈరోజు అయితే అచ్చం బేకరీ స్టైల్లో లాగా ఈజీగా ఇంట్లోనే అందరూ చేసుకోగలిగే 2 రకాల బిస్కెట్ రెసిపీస్ని ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ని వేసుకుందాము. అలాగే మనం షుగర్ని ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో బటర్ని కూడా అదే క్వాంటిటీలో 1/2 కప్పు తీసుకోవాలి. అయితే మీరు ఈ బటర్ ప్లేస్లో నెయ్యినైనా కూడా యూజ్ చేయొచ్చండి. మీరు నెయ్యిని తీసుకున్నా సరే లేకపోతే బటర్ని తీసుకున్నా సరే రూమ్ టెంపరేచర్లో ఉన్నది తీసుకోండి. ఫ్రిడ్జ్లోంచి కానీ లేకపోతే పూర్తిగా మెల్ట్ చేసి కానీ తీసుకోవద్దు. ఇలా వేసుకున్న వాటిని విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఈ రెండు కూడా బాగా కలిసిపోయి ఫ్లఫీగా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. అయితే మీరు ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, షుగర్ పౌడర్ అలాగే బటర్ అనేటివి ఒకే కప్తో మెజర్ చేసుకోండి. అప్పుడే మీకు బిస్కెట్స్ అనేటివి బాగా వస్తాయి. చూడండి, మనకి టెక్స్చర్ అనేది ఇలాగ ఫ్లఫీగా రావాలి. ఇలాగైతే బిస్కెట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని ఇక్కడ మనము ఇంతకుముందు 2 ఇంగ్రీడియంట్స్ని 1/2 కప్ తీసుకున్నాం కదా, దానికి డబుల్గా అంటే 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఒకసారి బాగా జల్లించుకుందాము. ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు నేను చెప్పినట్టుగా షుగర్ పౌడర్ అలాగే బటర్ని ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటారో దానికి డబుల్గా పిండిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి బటర్ అంతా కూడా కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనము ఎలాంటి పాలను యాడ్ చేయని అవసరమే లేదండి. ఇలా నీట్ చేస్తూ ఉండగా మనకి పిండి ముద్ద అనేది ఫామ్ అయిపోతుంది. చూసారా? ఇలా అయిన తర్వాత ఈ బౌల్ని పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్ని కానీ లేకపోతే ఇలాగ చపాతీ చేసుకునే పీటని కానీ తీసేసుకొని దీనిపైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న డోని పెట్టేసుకొని 2 చేతులతో అదుముతూనే క్రాక్స్ అనేటివి రాకుండా పావించి మందంతో రెక్టాంగిల్ షేప్లో వచ్చేంత వరకు బాగా అదమాలి. ఇలాగ చేతి వేళ్ళతోనే మీకు వీలైనంతగా దీనిపైన బాగా స్ప్రెడ్ చేయండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్ని ఇలా అడుగులో సాఫ్ట్గా ఉన్న దాన్ని తీసేసుకొని దీనిపైన ప్రెస్ చేస్తూనే ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ముందర షార్ప్గా ఉన్న చిన్న బౌల్ని కానీ లేకపోతే గ్లాస్ని కానీ తీసేసుకొని ఫస్ట్ కొద్దిగా ఇలాగ కట్ చేసుకున్న తర్వాత హాఫ్ మూన్ షేప్ వచ్చేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి బిస్కెట్ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా? పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా చేసుకున్న దాన్ని మీరు దేంట్లో అయితే బేక్ చేసుకుందాం అనుకుంటున్నారో దానికి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఈ బిస్కెట్స్ని పెట్టేసుకోవాలి 1 బై 1. అయితే మీరు ఇక్కడ బిస్కెట్ని కట్ చేసిన వెంటనే బౌల్ని తీసేయకుండా ఇలా కట్ చేసి చివరి వరకు తీసుకురండి. అప్పుడు మనకి ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది, లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా బిస్కెట్స్ అన్నిటిని కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలాగ కడాయిని కానీ లేకపోతే బగోనీని కానీ పెట్టేసుకొని దీని మధ్యలో కానీ ఒక స్టాండ్ని పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీనిపై నుంచి మూత తీసి మనము ఇంతకుముందు బిస్కెట్స్ని పెట్టేసుకున్న ప్లేట్ని ఈ స్టాండ్ మధ్యలో కానీ ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఇక్కడ లిడ్కి చిన్న హోల్ ఉంది కదా, దాంట్లోంచి ఎయిర్ అనేది బయటకు వెళ్ళకుండా ఇలాగ ఏదైనా పేపర్తో కానీ లేకపోతే పిండితో కానీ కవర్ చేసేసుకొని లో ఫ్లేమ్లో 20 నుంచి 25 నిమిషాల పాటు ఈ బిస్కెట్స్ని బాగా బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా టూత్పిక్తో ఒకసారి బిస్కెట్ లోపల గుచ్చి చూడండి. ఇప్పుడు మనకు సాఫ్ట్గానే అనిపిస్తున్నాయి కానీ కొద్దిగా చల్లబడిన తర్వాత గట్టి పడతాయి అన్నమాట. అలాగే బిస్కెట్ అడుగు బాగానే కూడా గోల్డ్ కలర్కి వచ్చేసాయి. ఇలా బేక్ అయిన వాటిని ఒక పక్కకు తీసేసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా 25 మినిట్స్ అయితే పట్టిందండి ఈ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని పూర్తిగా చల్లారనిద్దాము. ఇవి చల్లారేలోపు మిగతా బిస్కెట్స్ని వేసుకున్న ప్లేట్ని కూడా పెట్టేసుకొని పూర్తిగా బేక్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, బిస్కెట్స్ అనేటివి గట్టిపడ్డాయి. అలాగే చూడండి, అడుగు బాగాన మాడకుండా మంచిగా గోల్డ్ కలర్లో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. ఇలా అయిన వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్లో లాగా 1/2 మూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా గనక చేసి పెట్టారంటే మళ్ళీ పిల్లలు ఎప్పుడు బయట కొనమని అస్సలు అడగరండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరే చూసారు కదా ఎంత సింపుల్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ బిస్కెట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇలాగ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి.
ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు చక్కెరను వేసుకుందాము. ఇలా వేసేసుకొని దీంట్లోనే అరకప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోవాలి, ఫ్రిడ్జ్లోంచి తీసింది కాకుండా. అయితే మనం ఇక్కడ షుగర్ని అలాగే బటర్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని విస్కర్తో బాగా బీట్ చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే దాన్నే యూజ్ చేసుకోండి, లేని వాళ్ళు ఇలాగ విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఎక్కువగా టైం తీసుకుంటుందన్నమాట. చూడండి, ఇలాగా ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ ఉంటే మనకి షుగర్ అలాగే బటర్ పూర్తిగా కలిసిపోయి ఫ్లఫీగా క్రీమీగా చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక స్టినర్ని పెట్టేసుకొని దీంట్లోకి 1 కప్పు మైదా పిండి అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసేసుకొని దీన్ని బాగా జల్లించుకుందాము. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనకి డస్ట్ ఏదైనా ఉంటే స్ట్రైనర్లో ఆగిపోయి పిండి అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి చిటికెడంత ఉప్పు అలాగే ఈ బిస్కెట్స్ మంచి ఫ్లేవర్లో రావడానికి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినట్లయితే స్కిప్ చేసేయండి. అలాగే దీంట్లోకి 1 కప్పు కొబ్బరి పొడిని వేసుకుందాము. ఇక్కడ నేను ఈ కొబ్బరి పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి, పచ్చి కొబ్బరితో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ కొబ్బరి పొడి మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. కాకపోతే నాకు ఇక్కడ మాత్రం ఎలాంటి పాలు యాడ్ చేయకుండానే డో అనేది ఫామ్ అయిపోయింది. చూసారా, ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని కానీ ట్రేని కానీ తీసుకొని కొద్దిగా బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన బటర్ పేపర్ని పెట్టేసుకొని దీనిపైన కూడా కొద్దిగా బటర్ని అప్లై చేసుకుందాము. ఒకవేళ ఇది లేని వాళ్ళు డైరెక్ట్గా ప్లేట్లో కూడా చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని. ఇప్పుడు చేతికి కొద్దిగా బటర్ని అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముద్దలోంచి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసేసుకొని రౌండ్గా బాల్ లాగా చేయాలి. ఇలా చేసిన దాన్ని 2 చేతుల మధ్యలో కొద్దిగా ఇలా అదిమినట్టుగా చేసుకోవాలి. మనము కోవా బిల్లడని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా క్రాక్స్ లేకుండా ఇలా చేసుకున్న దాన్ని బటర్ పేపర్ ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా ప్రిపేర్ చేయాలి. మీకు కావాలంటే దీనిపైన కొద్దిగా కొబ్బరి పొడితో కోట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి కొంచెం దూరంగానే అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని దీని మధ్యలో కానీ ఏదైనా స్టాండ్ని పెట్టేసి దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీనిపై నుంచి మూత తీసి స్టాండ్ మధ్యలో కానీ బిస్కెట్స్ని పెట్టుకున్న ప్లేట్ని పెట్టేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఇక్కడ కొద్దిగా హోల్ అనేది ఓపెన్గా ఉంది కాబట్టి ఏదైనా పేపర్తో కవర్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ బిస్కెట్స్ని బాగా బేక్ చేసుకుందాము. ఆఫ్టర్ 20 మినిట్స్ దీనిపై నుంచి మూత తీసి ఒక టూత్ పిక్తో ఇలా కొద్దిగా గుచ్చి చూడండి. మనకు అంటుకుపోకుండా బిస్కెట్స్ లైట్గా కలర్ చేంజ్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అన్నమాట. అయితే బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా సాఫ్ట్గానే ఉంటాయి కానీ చల్లబడిన కొద్ది క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ నేను కొన్ని బిస్కెట్స్ని కొబ్బరి పొడితో కోట్ చేసుకొని ఈ విధంగా బేక్ చేసుకున్నాను. అవి ఈ విధంగా వచ్చాయన్నమాట. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ కోకోనట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. అది కూడా ఎలాంటి ఎగ్ యూజ్ చేయకుండా అందరికీ అందుబాటులో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. వీటి టేస్ట్ చూసారంటే మాత్రం అచ్చం బయట కొన్నట్టుగానే చాలా బాగుంటాయండి. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పార్టీస్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా బిస్కెట్స్ని చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు.